తెలంగాణ ప్రభుత్వ సలహాదారులు కేశవరావు నేతృత్వంలో జరుగుతున్న తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు కమిటీ సమావేశం గందరగోళమైంది. ఇన్నాళ్లు ప్రభుత్వం ఈ అంశంపై స్పందించకపోవడం వల్ల ఉద్యమకారులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం మొద్దు నిద్రలో ఉంది అని మండిపడుతూ తమకు న్యాయం చేయటంలో జాప్యం జరుగుతోందని ఆరోపిస్తున్నారు. గుర్తింపు ప్రక్రియను వేగవంతం చేసి నిజమైన ఉద్యమకారులకు తగిన గుర్తింపు ప్రయోజనాలు కల్పించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. దీంతో ఒక్కసారిగా సమావేశం రసభస అయింది. ఓయూ విద్యార్థులది ఒక లైన్ అటు మాట్లాడుతారు, ఒకరు అటు మాట్లాడతారు, ఒకరు మిత్రులారా, నా పేరు డాక్టర్ ఆర్ఎన్ శంకర్, ఏఐఎస్ఎఫ్ విద్యార్థి విభాగం నుంచి వచ్చాను. ఉస్మానియా ఉపేందర్ అది పద్ధతి కాదు. కాంగ్రెస్ కేశవరావు నేతృత్వంలో కీలక సమావేశం జరిగింది. ఉద్యమకారులంతా కాస్త యాంగ్జైటీ ఉద్రిక్తత కూడా దారితీసింది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజ్ కుమార్ అందిస్తారు. రాజ్ కుమార్, అసలు ఏం జరిగింది? సమావేశం సజావుగా జరుగుతున్న సమయంలో ఈ ఉద్రిక్తత ఎలా అయింది? రైట్ మాధవి, గుడ్ ఆఫ్టర్నూన్. ఈరోజు కేకే ఆధ్వర్యంలోని తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు సంఘము ఇవాళ భేటీ అయింది. దీనికి కేకే అధ్యక్షుడిగా కమిటీ చైర్మన్గా ఉన్నారు. దాంతోపాటు కోదండరామ్ కావచ్చు, ఎమ్మెల్సీ రాములు నాయక్ కావచ్చు, ఇంకా మిగతా నేతలు కూడా ఉన్నారు. కొంతమంది ఇదైతే ఇవాళ ఈరోజు అయితే ముఖ్య నేతలు అయితే వచ్చారు. వీరితో ఇవాళ జేఏసీ జాక్ ఏదైతే ఓయూ జాక్ ఉందో వాళ్ళతో ఈరోజు ఈ కమిటీ సమావేశం అవుతుంది. ఉద్యమంలో ఎవరైతే పాల్గొన్నారో ఓయూ జేఏసీ నేతలు, దానికి సంబంధించిన నేతలందరినీ ఇవాళ ఈ కమిటీ ఆహ్వానించింది. ఇటీవల మనం చూసాం సెక్రటరియట్లో ఈ మీటింగ్ ఫలుదాఫలుగా మీటింగ్ చేసింది. ఉద్యమకారులను ఎలా గుర్తించాలి, ఒకటి గుర్తించిన తర్వాత వాళ్ళకి ఎలాంటి పథకాలు లేదా ఎలాంటి గవర్నమెంట్ నుంచి ప్రోత్సాహకాలు ఇవ్వాలనే దాని మీద ఆల్రెడీ కొన్ని రోజుల నుంచి ఈ కమిటీ మీటింగ్ జరుగుతూ ఉంది. సో ఈరోజు అయితే మనకు సెక్రటరీకి ఆపోజిట్లో ఉన్న తెలంగాణ అమరవీరుల ఏదైతే జ్యోతి స్తూపం ఉందో దాంట్లో ఈ మీటింగ్ అయితే ప్రస్తుతం జరుగుతూ ఉంది. 11 గంటలకు ఇది ప్రారంభమైంది, ఇంకా కొనసాగుతుంది. దీంట్లో ఏమైందంటే మాధవి, వచ్చిన ఓయూ జేఏసీ నేతల్లో కొంతమంది రసభస చేశారు, ఆందోళన చేశారు, గొడవ చేశారు. అంటే వాగ్వాదం జరుగుతూ ఉంది. మనం విజువల్స్లో చూసాము, ఒకరికొకరు గొడవ పెట్టుకునే పరిస్థితి. ఎందుకంటే ఈ ఓయూ జేఏసీలో వర్గాలుగా విడిపోయారు, అంటే ఇటు పార్టీల వారీగా విడిపోయారు. కొంతమంది బీఆర్ఎస్ వైపు స్టాండ్ తీసుకొని మాట్లాడితే, మరికొంతవైపు కాంగ్రెస్ వైపు స్టాండ్ తీసుకొని మాట్లాడితే, మరోవైపు కుల సంఘాల నేతలు కూడా విడివిడిగా విడిపోయి, లేదు గత ప్రభుత్వం అంటే పిడమర్తి రవి మాట్లాడుతూ గత ప్రభుత్వము తెలంగాణ ఉద్యమకారులను ఎంతో కొంత గుర్తించింది, కానీ కాంగ్రెస్ ప్రభుత్వము నెట్టేట ముంచింది. ఇంతవరకు ఒక్క ఓయూ జేఏసీ సంబంధించిన నేతలకు ఎమ్మెల్యేలుగా టికెట్ ఇవ్వలేదు, దాంతోపాటు గుర్తించలేదు. కనీసం కేకే కమిటీలో ఇవాళ ఎందుకు ఒక్కరైనా ఓయూ జేఏసీ నుంచి లేరు అని సూటిగా కేకేని ప్రశ్నించారు. దీంతో కేకే కాస్త అసహనం కూడా గురయ్యాడు, కొంచెం అసంతృప్తి గురయ్యాడు, కొంచెం ఆగ్రహం వ్యక్తం చేశాడు ఓయూ జేఏసీపై. నేను ఆల్రెడీ ఇదివరకే రాజీనామా చేశాను, నేను ఈ కమిటీలో ఉండనని చెప్పాను. ఉండనని చేసిన తర్వాత మళ్ళీ కోదండరామ్ గారు వీళ్ళందరూ నన్ను సముదాయించినప్పుడు, బతిమలాడినప్పుడు మళ్ళీ నేను కొనసాగుతున్నానని కొంచెం అసహనం వ్యక్తం చేశారు. ఒకవైపు పిడమర్తి రావు, కరాటే రాజు, తర్వాత మానవతరాయ్, ఇంకో మానవతరాయ్, కాంగ్రెస్ నుంచి కాకుండా ఇంకొక మానవతరాయ్ ఉన్నాడు. సో వీళ్ళందరూ మాట్లాడుతుండగా ఒకరి ప్రసంగాన్ని ఇంకోరు అడ్డుకోవడానికి ప్రయత్నం చేశారు. ఎందుకంటే బీఆర్ఎస్ వైపు స్టాండ్ తీసుకున్నప్పుడు బీఆర్ఎస్ అనుకూలంగా మాట్లాడుతున్నప్పుడు కాంగ్రెస్ నుంచి ఎవరైతే మద్దతుదారులు ఉంటారో ఓయూ జేఏసీలో కాంగ్రెస్ వర్గం వాళ్ళు కొంత వాగ్వాదం చేశారు, మైకులు గుంజుకునే ప్రయత్నం చేశారు. ఈలోపు కేకే మైక్ కట్ చేశాడు. సో ఇలాంటి రసభస జరుగుతుంది. వీళ్ళ డిమాండ్ ఏంటంటే 250 గజాల స్థలం ఎందుకు ఇవ్వకూడదు, ఎందుకంటే సమైక్య పాలనలో కొంతమంది కబ్జాలు చేశారు, అది మాకు ఇస్తానన్నారు. ఔటర్ రింగ్ రోడ్ అవతల ఏదైతే స్థలాలు ఉన్నాయో సమైక్య పాలన కొంతమంది పాలకులు, కొంతమంది కబ్జాదారులు అది వాళ్ళ ఆధీనంలో ఉన్నవి మీకు ఇస్తాము అని పొంగులేటి ప్రకటించాడు మంత్రి పొంగులేటి. దాన్ని మాకు ఇవ్వమని వాళ్ళు కోరుతున్నాం. దాంతోపాటు ఎమ్మెల్యేలకు సమానంగా పెన్షన్ ఇవ్వాలి.
ఎమ్మెల్యేలకు ఏదైతే పెన్షన్ మాజీ ఎమ్మెల్యేలకు ఇస్తున్నారో ఆ పెన్షన్ కూడా తెలంగాణ ఉద్యమకారులకు ఈ ఓయూజేకి సంబంధించిన వారికి ఇవ్వాలి. ఛత్తీస్గఢ్ గవర్నమెంట్ ఏదైతే ఒక ఉద్యమకారులకు అక్కడ ప్రభుత్వం ఏదైతే అమలు చేస్తుందో అది ఇవ్వాలని కూడా డిమాండ్ చేసిన నేపథ్యం. సో ఇలా అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నప్పుడు ఒక ఓయూజేకి సంబంధించిన ఒక విద్యార్థి లీడర్ మాట్లాడుతుంటే మరొక విద్యార్థి అడ్డుదలిగే పరిస్థితి కాస్త రసబస మాలింది. ఒక ఇద్దరిని బయటికి తీసుకెళ్లారు. ఆ సమావేశంలో కాస్త అరిస్తే ఆందోళన చేస్తే కొంతమంది ఇద్దరిని ముగ్గురిని బయటికి లాక్కెళ్ళిన పరిస్థితి. సో మొత్తం మీద ఈరోజు కేకే ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ ఉద్యమకారుల గుర్తింపు సంఘం ఏదైతే కమిటీ ఉందో ఆ సమావేశంలో కాస్త ఆందోళనకరంగా ఉద్రిక్తత మారింది. ఇలా ఈ కేకే అసహనం వ్యక్తం, మీరు ఇలా మాట్లాడితే మేము ఎలా ముందుకెళ్తాము, ఎలా గుర్తిస్తాం, మీరు సామరస్యంగా మాట్లాడండి అంటే అక్కడ ఓ వర్గాలుగా విడిపోయిన పరిస్థితుల్లో ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. ఆయన మాట్లాడొద్దు అంటే ఆయన మాట్లాడొద్దు, నేను మాట్లాడతా అంటే నేనే అసలైన ఉద్యమకారుని అంటే లేదు, నేనే అసలైన ఉద్యమకారుని ఓయి చేసినని ఇవాళ అయితే ఇక్కడ గొడవ జరుగుతున్న పరిస్థితి. రాజ్ కుమార్, ఇలాంటి ఒక రసాబస జరుగుతున్న నేపథ్యంలో అసలైన అంటే ఉద్యమకారులని ఎలా గుర్తిస్తారు, అంటే ఏ బేసిస్ మీద? సో ఇప్పటికే 30 నెలలు, ఇది 31వ నెల కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. సో ఇది ఇంకొక 2.5 సంవత్సరాలలో ఈ ప్రభుత్వము మళ్ళీ ఎన్నికలు జరుగుతాయి. సో ఈ ప్రభుత్వం మళ్ళీ రెండోసారి వస్తుందా లేకపోతే కొత్త ప్రభుత్వం వస్తుందా ఎవరికి తెలియదు. కానీ దీని మీద అసంతృప్తి వ్యక్తం చేస్తారు. ఎందుకు కాలయాపన చేస్తున్నారు, మీ చేతిలో పని కదా అని ఉద్యమకారులు ఒకవైపు విమర్శిస్తూనే ఇక ఎలా గుర్తించాలనేది పెద్ద కన్ఫ్యూజన్గా మారింది. కేసులు ఉన్న వాళ్ళను ఉద్యమకారులు గుర్తించాలా, ఎఫ్ఐఆర్ నమోదైతే, లేదా జైలుకి వెళ్ళిన వారిని గుర్తించాలా, లేదా కేసులు లేవు జైలు లేవు బయట నుంచి కొంతమంది సపోర్ట్ చేశారు, ఫైనాన్షియల్గా సపోర్ట్ చేశారు, అందరినీ ఏకతాటిగా తీసుకోవడానికి సపోర్ట్ చేశారు, నడిపించారు కొంతమందిని. మరి వీళ్ళను గుర్తించాలనేది పెద్ద కన్ఫ్యూజన్. దాదాపు ఇప్పుడు మాట్లాడుతూ కొంతమంది ఇప్పుడు ఓయూజాక్ వాళ్ళు దాదాపు 3,000 మంది ఉన్నారట. 3 నుంచి 4,000 మంది ఉద్యమకారులు ఉన్నారంటే సో 3,000 పైగా ఉన్నారు, 4,000 5,000 అని ఒకరు అంటున్నారు. సో వీళ్ళందరికీ గవర్నమెంట్ ఏదైనా లబ్ధి ఇవ్వాలంటే ఇది సాధ్యమేనా? మరి దీంట్లో ఎలా స్క్రూటినీ చేస్తారు? ఇది నిజంగా కేకే కమిటీకి కానీ రేవంత్ సర్ కానీ పెద్ద తలకాయ నొప్పి. ఒకవేళ కొంతమందికి ఇస్తే మిగతా వాళ్ళు ఆల్రెడీ ఇప్పుడు ఈ మీటింగ్లో హెచ్చరించారు. ఒక 2-3 ఓయూజేసీ నేతలు, కాంగ్రెస్ ప్రభుత్వం మమ్మల్ని మర్చిపోయింది, నట్టేట మోస్తుంది. ఒకవేళ మాకు ఈ 250 గజాల స్థలం కానీ ప్రభుత్వం ఏదైతే ఫస్ట్ తెలంగాణ మన ఆ అధికారం రాకముందు ఎన్నికల వాగ్దానం ఏదైతే ఇచ్చిందో అది ఇవ్వకపోతే మరొక ఉద్యమానికి మేము శ్రీకారం చుడతాము కాంగ్రెస్ ప్రభుత్వంపై అని. సో ఈ నేపథ్యంలో ఈ గుర్తింపు అనేది పెద్ద కన్ఫ్యూజన్గా మారింది. సో కాబట్టి ఎలా గుర్తిస్తారు, ఎలా స్క్రూటినీ చేస్తారు, దీన్ని వడబోత కార్యక్రమం ఎప్పటి వరకు జరుగుతుంది? ఇది నిజంగా ఒక పెద్ద కార్యక్రమంలాగా తెలంగాణ కోసం అప్పట్లో కాంగ్రెస్ ప్రభుత్వం కేకే శ్రీకృష్ణ కమిటీ అని, ఆ కమిటీ ఈ కమిటీ అని, తర్వాత ఇన్ఛార్జీలని రకరకాలు ఎలా అవుతాయి సార్? ఇప్పుడు ఇది కూడా అలానే సాగుతుందని కొంతమంది ఇప్పుడే ఓయూజేఎస్ఎల్ కొంతమంది ఇప్పుడే మనతో మాట్లాడడం జరిగింది. చాలా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇది కేవలం టైంపాస్ ప్రోగ్రామే కానీ 30 నెలలు అయింది, ఇంతవరకు ఎందుకు మాకు లబ్ధి చేయలేదు? కొంతమంది అంటున్నారు బీఆర్ఎస్ ప్రభుత్వమే నయం, కొంతమందికి టికెట్లు ఇచ్చింది, కొంతమందికి రకరకాల కార్పొరేషన్ చైర్మన్ పదవులు ఇచ్చింది. కానీ ఈ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఇంతవరకు తెలంగాణ ఉద్యమకారులు ముఖ్యంగా ఓయూజేఎస్ వాళ్ళకు ఎలాంటి ప్రాధాన్యత లేదు, కమిటీలో ఒక్క ఓయూజేఎస్ కూడా లేని పరిస్థితి. సో దీన్ని విమర్శిస్తుంటే కాంగ్రెస్కి అనుకూలమైన ఓయూజేఎస్ నేతలు మాత్రం లేదు, సోనియా గాంధీ చాలా మంచిగా పనిచేసి మాకు తెలంగాణ ఇచ్చింది, ఇది కమిటీ వేయడం అనేది మంచి పరిణామం అని కాంగ్రెస్ అనుకూల వర్గం. ఇంకొంతమంది క్యాస్ట్ వైజ్గా కూడా ఇలా బీసీలు ఉన్నారు, తర్వాత ఎస్సీలు ఉన్నారు, ఎస్టీలు ఉన్నారు, వీళ్ళు కూడా కాస్త ఇక్కడ ఐక్యంగా లేని పరిస్థితి. మనకు ఓయూజాక్ అంతా కూడా ఒక ఐక్యంగా ఉండి వాళ్ళందరూ ఒకటే స్వరం వినిపిస్తే బాగుండేది. కానీ ఈ వీళ్ళలోనే వర్గాలు ఏర్పడ్డాయి. సో వీళ్ళలో వర్గాలు ఏర్పడితే నిజంగా ఇది ముందుకెళ్తుందా, ఈ గుర్తింపు నిజంగా జరుగుతుందా అనేది ఒక పెద్ద సవాలుగా మారింది. ఇది 1,00,000 కోట్ల ప్రశ్నలాగా మారిపోయింది. మరి రాజ్ కుమార్, మీరన్నట్టు వాళ్ళల్లో వాళ్ళకే పొంతన లేనప్పుడు, అంటే ఇప్పుడు వర్గాలుగా విడిపోయారని మీరు చెప్తున్నారు, ఒక పక్క క్యాస్ట్ అంటున్నారు, ఒక పక్క పార్టీ అంటున్నారు, ఇలా రకరకాలుగా విడిపోయినప్పుడు ఈ జేఏసీఏ కరెక్ట్గా లేనప్పుడు ఇక్కడ ప్రభుత్వం ఎలా వీళ్ళకి హెల్ప్ చేస్తుంది, అంటే ఎలా గుర్తిస్తుంది వీళ్ళని? సో ఇది వాళ్ళలో వాళ్ళకి ఒక ఇది వస్తే కానీ ఆ గుర్తింపు ప్రక్రియ, అంటే వాళ్ళు వీళ్ళని గుర్తించే ప్రక్రియ సజావుగా సాగదు. సో ఇది మీరే చెప్తున్నారు. సో దీనికోసం జేఏసీ ఏదైనా మరి చేస్తుందా?
చెయ్యాలి. ఒకవేళ జేఏసీ అప్పట్లయితే ఒక్క తాటి మీద ఎలా అయితే నడిచారో అలా నడిస్తే తప్ప ఈ ఫైల్ ముందుకెళ్ళదు, ఈ ఉద్యమకారులకు సరైన గౌరవం అయితే దొరకదు అనేది అభిప్రాయం. ఎందుకంటే ఇప్పుడు మాట్లాడుతున్నప్పుడు ఒక అతను అన్నాడు, నువ్వెప్పుడయా జేఏసీ నువ్వెప్పుడయా ఉద్యమంలో పాల్గొన్నామని ఒక అతను మాట్లాడుతుంటాడు. నేనే అసలైన ఉద్యమకారుణ్ణి, నేను ఉద్యమంలో పాల్గొన్నానని అతను మాట్లాడే పరిస్థితి, అతను మైక్ లాక్కునే పరిస్థితి, కైడ్ చేసే పరిస్థితి. మరి ఇలా విడిపోయినప్పుడు ఎలా సాధ్యమవుతున్నది ఒక చాలా ప్రశ్న. అదే ఇంకొక ఆరోపణ నిలబడుతుంది. అక్కడ కొంతమంది అంటారు ఇవన్నీ వెనుక ఉండి పార్టీలే ఎగదోస్తున్నాయి, వెనుక పార్టీలు మీరు వాయిస్ వినిపించండి, మన పార్టీ వాయిస్ వినిపించాలి. బీఆర్ఎస్ కంటే కాంగ్రెస్, కాంగ్రెస్ కంటే బీఆర్ఎస్, వీరితో పాటు బీజేపీ కూడా ఇప్పుడే యాడ్ అయ్యారు. ఇంకా వాళ్ళు కొంతమంది మాట్లాడుతారు, ఇప్పుడే స్టార్ట్ అయ్యారు ఈ బీజేపీ పార్టీలు. అంటే మాది గెలవాలంటే మాది గెలవాలి అనే పరిస్థితుల్లో ఇది నిజంగా సాధ్యం కాదు. దీన్ని బూచిగా చూపెట్టి ఈ కమిటీ ప్రభుత్వము ఇంకొంచెం ఆలస్యం అయ్యే పరిస్థితి అయితే కనబడుతుంది. ఎందుకంటే వీళ్ళందరూ ఏకదాటికి వచ్చి ఫస్ట్ వీళ్ళందరూ కూర్చొని ఈ వర్గాలుగా, పార్టీలుగా, సామాజిక వర్గాలుగా విడిపోవడం కాకుండా అందరు కలిపి మళ్ళీ ఒక జేఏసీ కనుక ఏర్పడితే, అంటే వాళ్ళనే జాక్లోనే ఓయూ జాక్లోనే మళ్ళీ ఒక కమిటీ ఏర్పడి దాంట్లో అన్ని పార్టీల నుంచి వాళ్ళు కనుక ఒక సపరేట్ కమిటీ వేసుకొని ఈ కేకే కమిటీకి రిప్రజెంటేటివ్ కనుక ఇస్తే అందరూ మాట్లాడకుండా ఎవరైనా ఒకరు లేదా ఇద్దరు మాట్లాడి ఈ రిప్రజెంటేటివ్ కనుక ఇస్తే ఇది సాధ్యమవుతుంది. కానీ ఇక్కడ ఏమవుతుందంటే ఆ గుర్తింపుకు సంబంధించిన ఏవైతే బెనిఫిట్స్ ఉన్నాయో వాటిని పక్కన పెట్టి ఇవాళ ఏమవుతుందంటే నేనే జేఏసీ లీడర్ను, మీరు కాదు, నేనే అసలైన ఓయూ జేఏసీ మేమే, మీరు కాదనేసరికి వచ్చేసరికి ఇది కాస్త మళ్ళీ మొదటికి వెళ్ళే అవకాశం, ఇది కమిటీకి కావచ్చు ప్రభుత్వానికి కొంచెం ప్లస్ పాయింట్ అవుతుంది. ప్లస్ ఒకవేళ ఇది పోస్ట్ పోన్ వాయిదా పడే అవకాశం ఉంది. కాబట్టి దీన్ని మరి కమిటీ ఎలా కేకే కమిటీ ఏదైతే ఉందో కేశవరావు ఆధ్వర్యంలో ఉన్న కమిటీ, కోదండరామ్ గారు ఉన్నారు అందులో, కోదండరామ్ ఆల్రెడీ వారించారు, మీరు మాట్లాడద్దు, మీరు ఒకరు మాట్లాడుతున్నప్పుడు ఒకరు అల్లరి చేయొద్దు, దయచేసి మేము వింటాం అని అన్నప్పటికీ ఇక్కడ ఒకవైపు ఏమో లెఫ్ట్ సైడ్ ఏమో బీఆర్ఎస్ అనుకూలమైన వాళ్ళు కూర్చున్నారు, లెఫ్ట్ సైడ్ ఏమో కాంగ్రెస్ అనుకూలమైన కూర్చున్నారు, మధ్యలోనో కొంత న్యూట్రల్ పర్సన్స్ కూర్చున్నారు. సో ఈ నేపథ్యంలో ఇది ఒక ఐక్యంగా కానీ లేకపోతే ఒక ఫ్రూట్ఫుల్ మీటింగ్గా అయ్యేటట్టుగా అయితే కనబడతలేదు. దీని ఫలితం లాస్ట్కు మళ్ళీ కేకే అప్పటికే అసహనం వ్యక్తం చేశాడు, కోపం చేశాడు, ఇట్లయితే నేను వెళ్ళిపోతా అన్నట్టుగా ఆయన మాట్లాడాడు. సో అలాంటి నేపథ్యంలో నిజంగా ఇది ఉద్యమకారులకు ఇంకా వీళ్ళు కాకుండా చాలామంది ఉన్నారు కాబట్టి ఇది కాకుండా వీళ్ళందరూ ఒక ఐక్యంగా వస్తే మాది మీరు అన్నట్టుగా ఎలా సాధ్యమవుతుందంటే వీళ్ళలోనే, ఎందుకంటే 3,000, 4,000, 5,000 మంది అంటే ఇది కష్టమైన పనే. కాబట్టి దీంట్లోనే వాళ్ళే ఒక క్రైటీరియా కావచ్చు, ఒక డిమాండ్స్ కావచ్చు పెడితే నిజంగా కొంతమంది ఇప్పుడు మాట్లాడుతూ ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళందరి పిల్లలకు ప్రైవేట్ స్కూల్ ఏవైతే స్కూల్కి వెళ్తున్నారో వాళ్ళకు ఫీజులు రద్దు చేయాలి, ఫ్రీగా ఉచిత విద్య ఇవ్వాలి, తర్వాత హెల్త్ కార్డు కూడా ఇవ్వాలని డిమాండ్ చేశారు. మరి ఒకవైపు 250 గజాల స్థలం, ఇంకోవైపు ఎమ్మెల్యేలకు ఇచ్చే 50,000 పెన్షను, మరొక వైపు పిల్లలకు ఉచిత విద్య, హెల్త్ కార్డు, ఇంకా రకరకాల డిమాండ్స్ అయితే వస్తున్నాయి. ఇంకా మాట్లాడుతున్నారు ఈ మీటింగ్లో. కానీ మీటింగ్ అయితే గందరగోళంగా అయితే ఉంది. ఇలా అయితే ఇది గుర్తింపు చేయడం కష్టం. తర్వాత వీళ్ళకి అవార్డ్స్, రివార్డ్స్ కానీ ఏదైనా ప్రభుత్వం నుంచి పథకాలు ఇవ్వడం అయితే ఇది మరింత కాలయాపన అయ్యే అవకాశాలను కొంతమంది పొలిటికల్ విశ్లేషకులకైతే భావిస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ రాజ్ కుమార్. కేకే సమక్షంలో జరిగిన ఈ సమావేశం రసవసగా మారింది. అండ్ ఉద్యమకారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా ఒక్క తాటి మీద నిలబడి వాళ్ళ యొక్క ఇవి కోరితే బాగుండేది డిమాండ్స్. బట్ అలా కాకుండా ఎవరికి వారు వర్గాల వారీగా, అంటే కులాల వారీగా కొందరు, పార్టీల వారీగా కొందరు విడిపోయి ఎవరి వాదన వాళ్ళు వినిపిస్తూ ఉంటే కేకే కూడా కాస్త అసహనం వ్యక్తం చేసినట్లుగా కనిపిస్తోంది. ఇలా అయితే ఈ సమావేశం జరగటం కష్టం, నేను కూడా ఈ సమావేశంలో ఉండటం కష్టం, వెళ్ళిపోతాను
చచ్చిపోతాను అన్నట్టుగా చెప్పడం జరిగింది. సో ఇలాంటి ఒక సమావేశాన్ని సజావుగా సాగించాల్సిన ఉద్యమకారులు అంటే తెలంగాణ ఉద్యమాన్ని ముందుండి నడిపించిన ఉద్యమకారులు ఒక సమావేశాన్ని ఇలా చేయటం చాలా మందికి అసంతృప్తిని కలిగించింది. ఇక ప్రభుత్వ పెద్దలైతే ఇలా ఒక గుర్తింపు ప్రక్రియపై చర్చ సాగుతున్నప్పుడు ఇలాంటి రసాబస చేయటం కరెక్ట్ కాదని కూడా వాదన వినిపిస్తున్నారు.